ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నాం. పండగలు మిస్ అయినంత మాత్రం మాస్ జాతర మాత్రం మిస్ అవుదన్న. ఖచ్చితంగా 100 crores బ్లాక్ బస్టర్ సినిమా ఇది. మరి కొంతమంది చాలా డిసప్పాయింట్ అయ్యి వెళ్తున్నారు బయటికి. లేదన్న, అంటే క్లైమాక్స్ ఏంటంటే ఇంకొంచెం ఫైట్ ఎలిమెంట్ కొంచెం బెటర్గా ఉంటే అనిపించింది. కాకపోతే అక్కడ స్లో అయినట్టు అనిపించింది. రవితేజ యాక్షన్ ఎపిసోడ్ కానీ, శ్రీలీల డాన్స్ కానీ, కామెడీ సీన్ కానీ ఎక్కడ మిస్ అవ్వలేదన్న. ఒక ఫ్యాన్స్ జనరల్ ఆడియన్స్ వచ్చి చూసుకోవచ్చు అన్న సినిమా. శ్రీలీల ఊరా మాస్ అన్నారు, మరి అదే లెవెల్లో శ్రీలీల దీంట్లో కొంచెం బాగుంటుంది అన్న. శ్రీకాకుళం వేసి ఉంటుంది, దానికి మించి ఇంకా బాగుంటుంది ఆమె క్యారెక్టర్. కానీ మిగతా క్యారెక్టర్లో ఆమె ఉందే లేదన్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా మాత్రం బాగుందన్న ఓవరాల్ గా. మ్యూజిక్ తోనే సినిమా కొంచెం లేసిందన్న ఫస్ట్. అలాంటి ఇప్పుడు ధమాకాలు ఎంత బాగా కొట్టాడో దీనికి అంతకు మించి ఉంటుంది మ్యూజిక్ రవితేజ యాక్షన్ మాస్ ఎలిమెంట్స్, అదే సినిమా ప్లస్ అయిందన్న. కొంచెం ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసామన్న. విలన్ కానీ ఇంకొంచెం బెటర్ ఎలిమెంట్స్ కానీ ఉంటే మాత్రం ఇంకా హైలైట్గా ఉండే సినిమాలో. లేదన్న, మరీ అది దారుణం అన్న. ఇది ఇంకా అంతకు మించి బాగుంది. ఇది ఎలిమెంట్స్ బాగున్నాయి అన్న, మాస్ ఎలిమెంట్స్. మన విక్రమార్కుడు క్రాక్ ఎంత బాగుంటాయో దానికి మించి ఉంది ఇది. ఇంకొంచెం కామెడీ సీన్స్ కూడా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ కొంచెం నడుచు అలా వెళ్ళిపోతుంటది. ఆదిగాడిదే మెయిన్ ప్లస్ అయిందన్న. ఆదిగాడిదే నచ్చింది సినిమా అంతా బాగుందండి. అంటే రవితేజ గారి సినిమా కదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ హిట్ కొడతానని చెప్పి చెప్పారు. పక్కా హిట్ అండి. మీకేం నచ్చింది సినిమా? మొత్తం మాస్ ఎలిమెంట్స్ అన్ని బాగున్నాయండి. శ్రీలీల గారి యాక్టింగ్ ఎలా? ఓకే బాగుంది. అంటే శ్రీలీల గారి యాక్టింగ్ సరిగ్గా చేయలేదని డిఫరెంట్గా ఉందండి, బాగుంది. ఎప్పటిలాగా కూడా కొంచెం కొత్తగా ఉంది. చాలా బాగుందండి. ఆదిగారిది ఆ లావాంగులు ఉంటుంది కదా, రీమేక్ చేశారు కదా, అది బీట్ మాత్రమే అండి, సాంగ్ మొత్తం కాదు. బాగుంది అది. సినిమా మొత్తం ఓవరాల్ చాలా బాగుందండి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు. ఫ్యామిలీ తోటి వచ్చానండి నేను. ఓకే. మాస్ జాతర సూపర్ అన్న. ఏం నచ్చింది సినిమాలో? ఏం నచ్చింది? సినిమా బాగుంది, ఫైట్లు బాగున్నాయి. చెప్పండి. బీజిఎం బాగుంది, ఫైట్ సీన్ బాగుంది, ఇంకా జర లొకేషన్ కూడా అంతా బాగుంది, సెట్ బాగుంది. క్యారెక్టర్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అంటున్నారు, నిజమేనా? ఏం లేదు అదంతా ఏం లేదు. ఊర మాస్ అని చెప్పారు, సినిమా కన్నా ముందు అట్లే ఉందా? ఊర మాస్ జాతర సినిమా, మాస్ మాదే సినిమాలు అంటేనే ఊర మాస్ ఉంటాయి అంతే. సాంగ్స్ గింగ్స్ అంతా బూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయి సినిమా చూస్తుంటే. అన్ని బాగున్నాయి. యాక్చువల్లీ సినిమా తీసిన కూడా మేమే, మాది లైట్ అండ్ లైట్ ఆఫీస్. హైలైట్ అంటే గంజాయి అమ్మడం వల్ల అతన్ని హైలైట్ గా చంపాడు. హెడ్ నరికేది అదే హైలైట్ అయిపోయింది. సినిమా అయితే మంచి హిట్ అంటారు. హిట్ అయిపోద్ది. తేజని చూపించాడన్న. బాను అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటరు. ఆయన ఫస్ట్ సినిమాలో లేదు, బెస్ట్ సినిమాలో చేశాడు. మ్యూజిక్ అయితే కనుక, బీమ్స్ అయితే కనుక ఒక రేంజ్లో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక సీట్లలో జనాలు కూర్చోరన్న. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కిస్ట్లు అయితే కనుక సూపర్ ఉన్నాయి. రవితేజ వైబ్స్ అయితే కనుక ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా పర్లేదు. శ్రీలీల కాంబినేషన్లో ధమాకా మూవీ మనం చూసాము, బట్ ఇది డబల్ ధమాకా అని చెప్పచ్చు. మాస్ జాతర ఇదంతా మనదే అన్న క్యాప్షన్కి సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ కూడా, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదన్న. ఫోటోగ్రాఫ్ అయితే కనుక హైలైట్, ఆసమ్, బాగుంది సినిమా. రవితేజ ఫ్యాన్స్కే కాదు, ఆల్ ఫ్యాన్స్కి మంచి మాస్ మూవీ. మాస్ జాతర కాదు, ఇది మహామాస్ జాతర అని చెప్పచ్చు అన్న. బాగుంది, వాచబుల్ మూవీ అనిపించింది. బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా, అంటే తెలుగు సినిమాలో చూపించారు, సౌత్ ఇండియన్ మూవీలో అలాంటి ఎసెన్స్ చాలా రోజుల తర్వాత కనిపించింది తెలుగు సినిమాలో. క్లైమాక్స్ అంత బాగా డిసప్పాయింట్ అయ్యి చాలా మంది వెళ్ళిపోతున్నారు. అవునా? నాకైతే నచ్చింది, బాగుంది. అంటే తెలుగు లాస్ట్ లో చూసారా, పసుపు ఎగరడాలు జాతర అవుతున్నప్పుడు ఇలా ఉంది. చాలా రోజుల తర్వాత కనిపించింది తెలుగు సినిమాలు అంటే ఇలాంటి క్లైమాక్స్. బాగుంది. శ్రీలీల గారి యాక్టింగ్ శ్రీలీల అంతేం లేదు, ఏమో ఆ అమ్మాయి ఐరన్ లెగ్ లో అనిపిస్తుంది, అంతేం బాగా. ఏ సినిమా పెడితే ఆ సినిమా. శ్రీకాకుళం ఆశలు బాగా చేసిందని చెప్పి అంటున్నారు. అవునా? యాక్షన్ వైజ్ బాగుంది, కానీ యాక్టింగ్ నాకైతే పర్సనల్ నచ్చలేదు. రవితేజ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అంటే చాలా రోజుల తర్వాత అంటే కామెడీ యాంగిల్ కనిపించింది, బాగుంది. సినిమా హిట్ అయినట్టు నాకైతే నచ్చింది, హిట్ అనే అనుకుంటున్నాను. రీమేక్ సాంగ్ పర్వాలేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, కానీ సాంగ్స్ కొంచెం అప్ అండ్ డౌన్ అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం క్రేజీ ఇచ్చారు. బాగుంది, సూపర్. రవితేజ గారి యాక్టింగ్, రవితేజ యాక్టింగ్ బాగుంది. శ్రీలీల కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఎందుకంటే అర్జెంట్ పోవాలి, అందుకే ముందు వచ్చేసి. శ్రీలీల గురించి ఒక 2 మాటలు చెప్పండి బ్రదర్. మనకు శ్రీలీల గురించి నాకు అర్జెంట్ పని ఉంది బ్రదర్, సినిమా అయిపోతుంటే కూడా. ఓకే. అంటే యాక్టింగ్ ఎలా ఉంది రవితేజ?
ఆయన యాక్చువల్ అన్న విక్రమార్కుడు లాంటి సినిమా చేసిన ఆయన యాక్టింగ్ ఎలా ఉందని అడగకూడదన్న, చాలా తప్పు అన్న. వాళ్ళ స్టేజర్కి మనం అవమానించినట్టు ఉంటుంది ఆ క్వశ్చన్. నీకు సినిమా ఎప్పుడైనా నువ్వు అడగాలి అంటే స్టోరీ ఎలా ఉంది, జనాలు ఎలా కూర్చున్నారు, బాగుందా లేదా, ఇలాంటివి అడుగు, ఒప్పుకుంటా. కానీ వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉందని మాత్రం అడగొద్దు అన్న. అది అంతా బాగా యాక్ట్ చేయలేదని చెప్పి ఇందాక ఒకళ్ళు చెప్పారు, మీరేమంటారు అన్న ఒక మాట, ఇప్పటికి వచ్చి ఉన్న సినిమాల్లో ఒక భగవంత్ చేసే తప్ప ఆవిడ ఎందరో సీన్ చేసిందని నువ్వు చెప్పు మాట. అన్నిట్లో కూడా సెటిల్డ్ గానే ఉంటది, దీంట్లో కూడా అంతే ఉంది. ఆవిడకి ఎంత స్కోప్ ఇచ్చారో ఆ స్కోప్ లో రానిచ్చింది. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఎవడు ఎలా తీసుకుంటాడు అనేది వాడి ఇష్టం. నాకైతే అంతా యావరేజ్ ఉంది అంతే. అంటే ఇప్పుడు రవితేజ గారు డిసప్పాయింట్ చెయ్యనన్నారు కదా రిలీజ్ ఈవెంట్ లో, మరి డిసప్పాయింట్ చేశారా లేదా? హిట్ యావరేజ్ అన్న సినిమా. యావరేజ్ సినిమా అయితే యావరేజ్. సినిమాకి ప్లస్ ఏంటంటే ప్లస్ ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ దగ్గర తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిది క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్లో ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది, ఆ ఎపిసోడ్ ఒకటి బాగుంది. తర్వాత క్లైమాక్స్ నాకు ఎందుకు అంత అనిపించలేదు. అంటే లేపదామని ఏదో ట్రై చేశాడు కానీ బేసిక్గా దాన్ని అట్లా కాకుండా బీజిఎం ఇంకేదైనా డిఫరెంట్ ఇచ్చుంటే బాగుండేదేమో. అంటే క్లైమాక్స్ వీక్ ఉంది అంటున్నారు చాలా. అదే నేను అదే చెప్తాను. ఆది గారి కామెడీలో ధమాకాతో పోలిస్తే ఇందులో ఏం లేదు అసలు. సాంగ్ రీమేక్ ఉందంట కదా, ఎట్లా అనిపిస్తుంది ఆ సాంగ్? ఓన్లీ బీజిఎం మార్చారా ఏదన్నా? అన్న ఏఐలో ఆల్రెడీ నువ్వు ఏదైతే యూట్యూబ్లో విన్నావో థియేటర్లో కూడా అదే ఉంది, పెద్ద తేడా ఏం లేదు.